పాపాలన్నీ తొలగిస్తానని ఆ కరకమలాన్ని పాదముల వైపు చూపిస్తున్నాడు. కలిమిన సంగిపాల సగుగాచిన హస్తము, ఈ గళమున తాళి బొట్టు కృపగట్టిన హస్తము, యాజ్ఞసేనికి బలువల సంగి సంకటము పాపిన హస్తము, శ్రీనివాసు మంగళకర హస్తము, జగమ్ముల బ్రోచుత ఎల్ల వేళలన్ అంటూ ఆ స్వామి యొక్క కరకమలం చరణారవిందములను చూపించేటటువంటి విశేషం. లక్ష్మీశ్చపత్యౌ అని వేదం చెబుతూ ఉన్నాం. అమ్మవారితో కలిసి వేంచేసి దర్శనమిచ్చేటటువంటి స్వామి. వనజ సంభవనుతా వరదని కరుణ అలర్మేల్ మంగాపతి వెంకటాచలపతి పూజాక్షిణు కొమ్మ అఖిల లోకావన కళ్యాణ సంధాత్రి కౌమమ్మ పరమ పావని భక్త వాంఛితార్థ ప్రదాపునున్న భవదీయ పాదములను చరణములే నమ్మితి అని వేడుకోవాలి. అదిగో అక్కడ దశావతార వైశిష్యం కనపడుతూ ఉన్నది. వేదములను పరిరక్షించినటువంటి మధ్య మందర పర్వతముగా కాపాడుతూ క్షీరసాగర మదనం జరిగినప్పుడు రక్షించినటువంటి కూర్మావతారము, వరాహావతారం, సాధనాశక్తి. అదిగో స్వామి దర్శనం కలిగింది. చూడండి స్వామి ఎంత శోభాయమానంగా దర్శనమిస్తూ ఉన్నాడో. పుష్పమాలికలతో సోయగముగా శోభాయమానంగా నవమోహన సుందర మందహాసురైనటువంటి వెంకటేశ్వర దర్శనం. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు అనేక ఉత్సవాలలో పిలవోత్సవము అని పిలువబడేటటువంటి తెప్పోత్సవాన్ని మనం వీక్షిస్తున్నాం. తిరుమల అంతా కూడా దేదీప్యమానంగా విద్యుత్ దీప కాంతులతో విరాజిల్లుతూ ఉన్నది. సర్వాంతటి స్వామి ఈ సృష్టిని నడిపించేటటువంటి స్థితికారకుడైనటువంటి మహానుభావుడు ఈనాడు తెప్పలలో వేంచేసి ఉభయలతో కలిసి దర్శనమిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారములో స్వామి యొక్క చరణములను దర్శిస్తున్నాం. స్వామి కథా పునఃశంకరంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలంచనం త్రివిక్రమత్వచరణాంబుజద్వయం మదీయమూర్ధానమలంకరిష్యసి. ఈ సృష్టిని కొలిచిన నీ పాదములు ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసుకుని పాదములను దర్శిస్తే నాకు కలిగే ఆనందం మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఆపాదమస్తకం స్వామిని దర్శిస్తున్నాం. తిరుమణి కస్తూరి తిలకంబు కమనీయ కాంతి నెన్నుదుటనుండ కౌస్తుభమణి రత్న కాంచనహారంబు పురమున శృంగార భరముగాగ కరముల శంఖ చక్రంబుల కాంతి కనులకు మిరుమిట్లు కలుగజేయ. దేదీప్యమానంగా విరాజిల్లేటటువంటి స్వామి యొక్క ముగ్ధమోహన సౌందర్య స్వరూప లాభరాజితమైనటువంటి ఆ వైభవం అంతా కూడా చూపర్లకు ఆనందాన్ని కలిగిస్తూ ఉండగా ఆనంద నిలయ వాసుడు పాదములు ఆశ్రయించమని పావన హస్తాన్ని పాదముల వైపు చూపిస్తూ ఉన్నాడు. స్వామి తెప్పలలో ఈ చల్లని సాయం వేళ విహరిస్తూ ఉన్నాడు. అలలు కదులుతున్నాయి. ఈ అలల కదలిక ఒక సంకేతాన్ని తెలియపరుస్తూ ఉన్నది. అందుకనే శ్రీమద్ రమాకాంత కాంతోరు రత్న ప్రభానుసా శ్రీమద్ రమాకాంత కాంతోరు రత్న ప్రభాభానుసాహస్ర
దానద రాకేందు శోభాభిరమ్యాభ్యహస్త సురద్విచ్చరారజ్య దానోదధార పరస్థితి నక్రంగర విచ్ఛేదకాయుధ దానవ్రత దానవాంతకుడైనటువంటి మహానుభావుడు, సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ అని చెప్పినటువంటి మహానుభావుడు అందుకుంటున్నాడు. ఆనందాన్ని కలిగిస్తూ ఆనంద కర్పూర నియాననిధయేనిధయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కంచి తిరుక్కచ్చినమ్మని కరుణ తనదు సన్నిధికి వేగ రప్పించుకున్నటువంటి వాడు మహానుభావుడు. కాబట్టి అటువంటి ఎవరికేని అమర వంజుడవు శ్రీహరికి కాదు, అందరుండడి భూమి అన్యులకున్నదే అఖిలాండాధిపతికి. ఆయనంతా స్వామి యొక్క ఆకారంగా మారి ఇప్పుడు తెప్పగా మారింది. లక్ష్మీదేవి ధర్మపత్నిగా బ్రహ్మ కుమారుడుగా ఉన్నాడు. గంగ పరమపావని గంగ ఆకాశగంగా మారి ఇక్కడ స్వామి పుష్కరిణిగా విరాజిల్లుతూ ఉంటే ఈ పరమ పావనమైనటువంటి గంగ అంటే నీరని చెప్పుకుందాం. ఈ నీటిలో పవిత్రమైనటువంటి ఈ పుష్కరిణిలో స్వామివారు పుష్పమాలికలతో అలంకరించబడి విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా విరాజిల్లుతున్నటువంటి తెప్పలపై ఉభయదేవేలతో వెంచేసి అల్లన మెల్లన అలరాడుతూ దర్శనమిస్తూ ఉంటే కలుగదా ఆనందం. గోవింద గోవింద అని పిలుద్దాం.